అచ్చ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తుగా నిలిచే ఎన్నో పండుగల్లో ప్రధానమైనది సంక్రాంతి. తెలుగుదనం ప్రతిబింబించేలా జరిగే ఈ పండుగ మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ సంక్రాంతిలో అత్యంత విశిష్టమైంది పతంగుల పండుగ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గాలిపటాలు ఎగరేస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పతంగుల పోటీలను నిర్వహిస్తున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ఉత్సాహంగా పోటీలో పాల్గొని గాలిపటాలు ఎగరేస్తున్నారు. మరిన్ని వివరాలు మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా గాలిపటాల పాని ఎగురవేతం అనేది జరుగుతున్నది. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ ఆత్రేయపురం మండలంలోని ఇక్కడ పతంగుల ఎగరవేయడం అనేది ఒక పండుగ జరుపుకుంటున్నారు. ఇక్కడ అందరూ కూడా ఆనందోత్సవంగా ఏ విధంగా గాలిపటాలు ఎగరేస్తున్నారు అనేది మనం చూడొచ్చు. చిన్నారులు అయితే కేరింతలు కొడుతూ తమ గాలిపటాలు అందరికంటే అత్యధికంగా పైకి ఎగరాలని చెప్పేసి చాలా ఉత్సాహపడుతున్నారు. వీళ్ళందరూ కూడా కేరింతలు కొడుతూ వాళ్ళ గాలిపటాలని ఎగరవేయటం జరుగుతున్నది. గాల్లో ఎగిరే విధంగా దింపి కేరింతలు కొడుతూ వాళ్ళంతా కూడా ఈ పతంగులు ఇక్కడ పోటీలను నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఇక్కడ చూస్తే ఇక్కడ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకరికొకరు తీసిపోని విధంగా అందరూ కూడా తమకి గాలిపటాలని బాగా ఎగరవేయటం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ గాలిపటాలను అంతా కూడా ఎగిరివేయటం జరుగుతున్నది. అమ్మ, ఈ బాగా గాలిపటం ఎగరేస్తున్నారు, మీదే బాగా పైకి ఎగురుతుంది. ఏంటి, ఎలాగన్నది మీద? చాలా హ్యాపీగా ఉందండి. చిన్నపిల్లలు ఆడుకున్నట్టుగా ఉందండి. తిను మా పాప అండి, ఓ బాబు కూడా ఉన్నాడు. నాకు ఏదో సరదాగా వచ్చి ఎగరేసానండి, సరదాగా వెళ్తుందండి. నేను ఎప్పుడు ఎగరేయలేదండి, ఇదే ఫస్ట్ టైం ఎగరేది. ఏదో సరదాగా అలా వెళ్ళిందండి. లక్కీగా ఒకసారి పడిపోయింది, రెండోసారి ఎగరేసినప్పుడు వెళ్ళిందండి. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా, చిన్నపిల్లలాగా అనిపిస్తుందండి సరదాగా ఆడుకుంటే పండుగ టైంలో. చాలా హ్యాపీగా ఉందండి. పండుగ అంతా ఇవాళ వచ్చేసినట్టుగా ఉంది. సరదాగా అందరూ దగ్గర ఉంటారు పిల్లలందరూ. ఎలా గాలిపటాలు బాగా ఎగరేస్తున్నాను. మా అమ్మగారు ఎగరేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నాను నేను. అంటే ఇలా గాలిపటాలు ఎగరేయటం ఎందుకు ఎగరేస్తున్నారు ఏంటి అనేది? పండుగ ఎంత పైకి ఎగితే ఈ సంవత్సరం అంతా మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు మన లైఫ్లో అంతా హ్యాపీగా ఉంటాం అని చెప్పేసి పెద్దలు అంటుంటారండి. అంతవరకు తెలుసండి నాకు. వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఈ గాలిపటాలను అనేది ఎగరవేయటం జరుగుతున్నది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ గాలిపటాలన్నీ కూడా కొనుక్కుని తెచ్చి వాటిని ఎవరికంటే ఎక్కువగా అత్యధికంగా పైకి ఎగురుతుంది అనేది ఒకరికొకరు పోటీ పడుతూ కూడా ఈ గాలిపటాలు ఎగరేసుకుంటున్నారు. ఈ చూస్తే ఈ ఆత్రేయపురం శివారు ప్రాంతంలోని ఒక తోట దగ్గరికి వచ్చి ఇక్కడికి వీళ్ళందరూ కూడా గోదావరి ఒడ్డున ఇక్కడ ఈ పతంగులు అనేది ఎగరవేయటం జరుగుతున్నది. ఇక్కడ ఒకరికొకరు చాలా ఆనందోత్సవంగా ఇక్కడ అంతా కూడా గడుపుతున్నారు. వీళ్ళందరూ కూడా గాలిపటాలు ఎగరవేయటం జరుగుతుంది. అమ్మ, గాలిపటాలు ఎగరేస్తున్నారు, ఎలాగున్నది మీ ఫీలింగ్? చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం అండి. ఎలా జరుపుకున్నారు? సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారు? చాలా బాగా జరుపుకుంటున్నాం. మేము తాటిపాక నుంచి వచ్చామండి యాక్చువల్గానే. ఇలా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి మా పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయించారండి. ఇలాగ గాలిపటం ఎప్పుడైనా ఎగరేసారమ్మా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం అండి. ఎగరలేదు మరి మీరు గాలిపటం? ఎగిరిందండి, బాగా పైకి ఎగిరిందండి. ఎమ్మెల్యే గారు బాగా ఎగిరిందని ఆ అమ్మాయిదే పట్టుకుని ఎగరేయించారు. ఎందుకు ఈ సంక్రాంతి గాలిపటాలు ఎగరేస్తారు? సంక్రాంతి పండుగ సందర్భంగా ఎలాగున్నది? ఎలాగ ఎంజాయ్ చేస్తున్నాం చెప్పమ్మా. ఎలాగ ఎంజాయ్ చేస్తున్నాం చెప్పమ్మా. అది మనకి ఎలా ఎంజాయ్ చేస్తున్నాం? బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సూపర్. ముగ్గుల పోటీలు కూడా బాగా ఎంజాయ్ చేశాను. అంటే గాలిపటాలు వచ్చేలో తాడులు అవన్నీ కాలికి చుట్టుకుపోతున్నాయి. అయితే నేను కష్టపడి పైకి ఎగరేస్తున్నాను. ఫెస్టివల్ ఎగురుతుంది. ఫెస్టివల్ అయితే చాలా మందికి ఫెస్టివల్